హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉషా మోహన్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? ఇది ఏప్రిల్ 24th అండ్ 25th వ్లాగ్ అనమాట. ఇంక మార్నింగ్ ఇడ్లీ పెడుతున్నాను. ఎప్పుడు దోశ చూపిస్తాను కదండి మీకు, అలాంటిది ఇడ్లీ చూపిస్తున్నాను. మాకు కూడా చాలా రోజులు అయింది ఇడ్లీ తిని, ఇంక అందుకనేసని ఇంక ఇడ్లీ పెట్టాను. ఇంకా యాజ్ యూజువల్ దానికోసం పల్లీ చట్నీ చేస్తున్నాను అనమాట. ఇంక ఇప్పుడు ఉజ్వల్ స్కూల్ దగ్గరికి వెళ్ళాలి, పేరెంట్స్ మీటింగ్ ఉంది. అందుకనేసని ఫాస్ట్గా అందరం టిఫిన్ తినేసి బయలుదేరి వెళ్ళాలన్నమాట. 10 o'clockకే ఉజ్వల్కి పేరెంట్స్ మీటింగ్ స్కూల్లో. ఇంకా టిఫిన్ తినేసి ఇంకా నేను ఖుషి ఉజ్వల్ స్కూల్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ వెయిట్ చేస్తున్నాం అనమాట. ఆల్రెడీ పేరెంట్స్ మాట్లాడుతూ ఉన్నారు టీచర్స్తో, కొంతసేపు వెయిట్ చేయమన్నారు. అందుకనేసని వెయిట్ చేస్తూ ఉన్నాము. ఒక 5 minutes తర్వాత ఇంక మమ్మల్ని పిలిచారు. ఇంకా మేము వెళ్ళామన్నమాట. ఇంకా తనే ఉజ్వల్కి క్లాస్ టీచరు, పైగా ఇంగ్లీష్ కూడా చెప్తారు. ఎలా ఉన్నాడు ఉజ్వల్ అంటే, బాగున్నాడండి అని చెప్పారు. నిజంగా అండి, ఉజ్వల్ బాగా చదువుతాడు, తనతో నాకు ఏ కంప్లైంట్ ఉండదన్నమాట. ఇంకా ఫైనల్లీ పేరెంట్స్ మీటింగ్ అయిపోయింది. ఇంకా ఇంటికి వచ్చే దారిలో ఐస్ క్రీమ్ తిందాము అనేసని ఆగాము. ఎండలు భయంకరంగా ఉన్నాయండి అసలు. బాబా ఎందుకులేండి, పదే చెప్తున్నాను, అంత ఎండలుగా ఉన్నాయి. ఇంకా ఉజ్వల్ అయితే వద్దన్నాడు. నేను ఖుషి ఐస్ క్రీమ్ తినేసి ఇంటికి వచ్చాము. ఇంకా ఇంటికి వచ్చిన వెంటనే అంబిల్ తాగుతున్నాం అనమాట. నేను లాస్ట్ వ్లాగ్లో కూడా చూపించాను, అంబిల్ తాగుతున్నామండి సమ్మర్లో, చాలా ఇష్టం మాకు అనేసని. ఇంకా అదే తాగుతున్నాం. మార్నింగ్ టిఫిన్ తినేసి వెళ్ళినా కూడా ఇంటికి వచ్చేసరికి 12 అలా అయింది. ఇంకా అంబిల్ ఉన్నింది. ఇంక అందరం ఇష్టంగా తాగుతామండి, నేను ఉజ్వల్ ఖుషి మోహన అందరం ఇష్టంగా అంబిల్ తాగుతాము. ఇంకా తాగుతూ ఉంటే మోహన మామిడికాయ తెచ్చాడు మార్కెట్కి వెళ్ళి ఉంటే, ఇంకా అది అప్పటికే కట్ చేసుకొని వెంటనే తినాలనిపించింది. ఇలా ఉప్పు కారం పెట్టుకొని అంబిల్ తాగుతూ మామిడికాయ తింటే సూపర్ అనమాట అసలు, చాలా బాగుంటుంది. ఇంకా తను వచ్చి ఖుషి ఫ్రెండ్, పక్కింట్లో ఉంటుంది ఆ అమ్మాయి. ఇదేంటంటే మీషోలో నేను ఒకటి ఆర్డర్ పెట్టానండి. ఇలా ఫ్లవర్స్ది, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ది డోర్కి వేస్తాం కదా ఎంట్రన్స్లో, అది ఆర్డర్ పెట్టాను మీషోలో. అది వచ్చిందనమాట. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇంత బాగా వస్తుందని. చాలా బాగుంది అసలు. కలర్ అయితే ఆసమ్ అనమాట. చూస్తున్నారు కదా ఎంత బాగుందంటే, మెయిన్ ఎంట్రన్స్ గుమ్మంకి లేదా పూజ రూమ్కి వేసుకోవచ్చు. ఈ తోరణాలు లాగా అనమాట. చాలా బాగుంది, నాకు భలే నచ్చింది. ఎలా వస్తుందో ఏంటో అనుకున్నాను, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. సూపర్ అనమాట. క్వాలిటీ అయితే, కలర్స్ అయితే, లెంత్ కూడా చాలా బాగుంది, నిండుగా ఉందన్నమాట. గుమ్మానికి పెడితే నేను మీకు పెట్టి చూపిద్దాం అనుకున్నాను, కానీ అక్కడ హోల్స్ లేవన్నమాట. ఇంకా అవి డ్రిల్ చేసి నేను హ్యాంగ్ చేసిన తర్వాత చూపిస్తాను మీకు. అందుకనేసి జస్ట్ ఇలానే చూపిస్తున్నాను. చాలా బాగుందండి, ప్రైస్కి వర్తబుల్ అని చెప్పొచ్చు. దీని కోడ్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు కావాలంటే చెక్ చేయండి. నెక్స్ట్ ఇంకోటి నేను సానా రాయి అంటామన్నమాట, అదొకటి ఆర్డర్ పెట్టాను. ఎందుకంటే నేను పసుపు కొమ్ము బాగా నూరుకొని ఫేస్కి అప్లై చేసుకుంటాను అనమాట, సాయి పసుపులాగా. అందుకనేసని నేను ఇదొకటి ఆర్డర్ పెట్టాను మీషోలోనే. ఇది చందనం వుడ్ అనమాట. ఇది అదొకటి పంపించారు. ఇదే అనమాట సానబట్టే రాయి. మీకు ఐడియా ఉందా? ఇలా నూరుకోవచ్చు అనమాట మనం, పసుపు కొమ్ము కానీ ఇలా చందనం కానీ ఇలా రాయి మీద నూరుకోవడానికి అది ఆర్డర్ పెట్టాను. సూపర్గా వచ్చింది. 2 ప్రోడక్ట్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను కోడ్, మీకు కావాలంటే చెక్ చేయండి. ఇంకా లంచ్కి ఆ రోజు ఎగ్ కర్రీ అనమాట. ఇది ఇంతకుముందు కూడా నేను చేసి చూపించాను. ఇలాగ పగలగొట్టి వేస్తామన్నమాట డైరెక్ట్గానే, అలాగే బాయిల్ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ అయితే, చాలా ఇష్టంగా తింటాము. చాలా అంటే చాలా బాగుంటుంది. డైరెక్ట్గా ఇలా పగలగొట్టి వేసేయడమే, సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది. దీని ఫుల్ రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోస్లో చేసి చూపిస్తాను. చాలా డిఫరెంట్గా ఉంటుందండి, ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి ఎగ్ కర్రీ అయితే. ఇంకా ఆ రోజు లంచ్కి ఎగ్ కర్రీ అనమాట. చూస్తున్నారు కదా, ఇలా అన్ని ఎగ్స్ పగలగొట్టి వేసేసి ఒక 5 minutes నుంచి ఒక 10 minutes మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేస్తే సూపర్ అంటే సూపర్. ఈ కర్రీ రైస్లో కన్నా సంగటికి అయితే సూపర్గా ఉంటుందన్నమాట. రైస్లో కూడా తినచ్చు, సంగటికి అయితే సూపర్గా ఉంటుంది. ఫైనలీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూసారా, ఈ విధంగా ఉంటుందన్నమాట.
ఇంకా వంటంతా అయిపోయిన తర్వాత ఇది హోమ్మేడ్ ఘీ అండి. నేను ఇంట్లోనే నెయ్యి ప్రిపేర్ చేస్తాను అని చెప్పాను కదా! చాలా వీడియోస్‌లో నేను ఎలా చేసుకుంటాననేది చూపిచ్చాను. ఇంకా ఆ రోజు ఇలా నెయ్యి ప్రిపేర్ చేశాను. ఇంతొచ్చిందనమాట. అదే మీకు చూపిస్తూ ఉన్నాను. ఇంకా ఉజ్వల్‌కి, ఖుషీకి తలనొప్పి అంటూనే ఉన్నారండి. ఆయిల్ పెట్టుకోమంటే అస్సలు పెట్టుకోలేదు. ఇంకా ఆ రోజు బలవంతంగా కూర్చోబెట్టి ఆయిల్ పెట్టి మసాజ్ చేస్తున్నాను. ముగ్గురము ఆయిల్ పెట్టుకొని మసాజ్ చేసుకున్నామనమాట. అసలు ఎంతసేపు వినరే ఆయిల్ పెట్టుకోమంటే అస్సలు ఒప్పుకోరండి. ఇంక బలవంతంగా కూర్చోబెట్టుకొని చేస్తున్నాను. చూడండి ఆయిల్ పెడుతుంటే వాడు బాధ చూడండి. ఎన్ని ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తున్నాడో. గమ్మునే ఉండలేదు. ఇంక తిట్టి కూర్చోబెట్టాను. బాగా వేడి చేసేసింది. అందుకనే తలనొప్పి అంటున్నారు. పైగా ఫోన్స్ చూడడం ఎక్కువ ఈ హాలిడేస్‌లో. అందుకనేసని ఇంకా ఆయిల్ బాగా పెట్టి మసాజ్ చేస్తున్నాననమాట ఇద్దరికి. నేను కూడా బాగా ఆయిల్ పెట్టుకొని బాగా మసాజ్ చేసుకున్నాను. ఆయిల్ అస్సలు స్కిప్ చేయొద్దండి ఈ సమ్మర్‌లో. అట్‌లీస్ట్ 1 అవర్ అన్నా పెట్టుకొని హెడ్ బాత్ చేయండి. నచ్చని వాళ్ళు ఖచ్చితంగా ఆయిల్ అయితే పెట్టుకోండి. ఇంకిది ఒక డిఫరెంట్ రెసిపీ అనమాట. చాలా మందికి తెలుసో తెలీదో నాకు తెలీదు. నేనైతే ఇలా రెగ్యులర్‌గా చేస్తూ ఉంటాను. మార్నింగ్ ఇడ్లీ పెట్టాను గదండీ! ఆ ఇడ్లీ మిగిలాయన్నమాట. దాంట్లో నేను ఇలా కట్ చేసుకొని మనకు నచ్చిన షేప్‌లో పీసెస్‌ని దీంతో ఒక రెసిపీ చేస్తున్నాను. చాలా సింపుల్ అండ్ టేస్టీ ఈజీ అనమాట. మిగిలిన ఇడ్లీతో ఇలా చేసుకోవచ్చు. ఇంకా ఫ్రై కోసము ఇలా ఆయిల్ పెట్టుకున్నాను స్టవ్ మీద. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం గదండీ! ఇడ్లీ పీసెస్ అవి ఇలా వేసేయడమే అనమాట. చాలా బావుంటుంది టేస్టీగా. పిల్లలు ఇష్టంగా తింటారు. స్నాక్స్ లాగా గూడా చేసుకోవచ్చు. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు ఎవరికన్నా తెలిసుంటే నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నేనైతే మిగిలిన ఇడ్లీని ఇలానే చేస్తూ ఉంటాను. ఖుషి, ఉజ్వల్ అయితే స్నాక్స్ లాగా తింటారు. ఇలా మీడియం ఫ్లేమ్‌లో ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. అంతే ఫైనల్లీ ఇడ్లీ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇది కెచప్‌తో కానీ పెట్టుకొని తింటే ఆసమ్ అనమాట. క్రిస్పీగా చాలా బావుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. సింపుల్ అనమాట. మిగిలిన ఇడ్లీని వేస్ట్ చేయకుండా ఇలా ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేదని నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఏమీ అవసరం లేదు. జస్ట్ ఇడ్లీని కట్ చేసుకున్నాము. ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసుకొని ఇలా కెచప్‌తో కానీ తింటే చాలా బావుంటుంది. ఖుషి అయితే చాలా ఇష్టంగా తింటుందండి. ఇవైతే అదే పనిగా అడిగి మరీ చేపించుకొని తింటుంది. ఇడ్లీ నువ్వు కొన్ని ఎక్కువ చెయ్యమ్మా, చేసినాక ఇలాగ నాకు చేసి పెట్టు అంటుంది. మామూలుగా అందరూ ఇడ్లీ ఉప్మా చేస్తారు మిగిలితే. ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా బావుంటుంది. ఇడ్లీ తినని పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట. తర్వాత ఫ్రెష్‌గా స్నానం చేసేసాను. ఫుల్‌గా ఆయిల్ పెట్టుకున్నాం కదండీ! ముగ్గురం స్నానం చేసాము. డైలీ 2 టైమ్స్ చేస్తున్నామనమాట. ఇప్పుడు మార్నింగు, ఈవినింగ్. ఈ ఎండకి అస్సలు అవ్వట్లేదు. ఇంక దాని తర్వాత బట్టలుంటే వాష్ చేసినటివి అవి మడత పెడతా ఉన్నాను. ఇంకా అది అయిపోయినాక డిన్నర్‌కి మోహన గోబీ నూడిల్స్ అండ్ గోబీ ఫ్రైడ్ రైస్ తీసుకొచ్చినాడు. చాలా రోజులైంది గోబీ నూడిల్స్ తిని. ఇంకా అది తెమ్మంటే ఇంకా దాంతో పాటు గోబీ రైస్ కూడా తీసుకొచ్చినారు. ఇంకా అందరికీ పెట్టిచ్చేసాను. ఇంకా అది తిన్నామన్నమాట. ఆ రోజు డిన్నర్ గోబీ ఫ్రైడ్ రైస్ అండ్ గోబీ నూడిల్స్. కావాలన్నోళ్ళు దోస తినొచ్చు. అది రెగ్యులర్‌గా ఉంటుంది. ఇంక డిన్నర్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఐ ప్యాక్ వేసుకున్నాను. డార్క్ సర్కిల్స్ ఎక్కువైపోతున్నాయండి. ఈ మధ్య నిద్ర ఎక్కువ సరిగ్గా పోవట్లేదు. అందుకనేసని ఐ ప్యాక్ వేసుకున్నాను. ఇంకా అదే ఇక్కడ చూపిస్తున్నాను. ఇంకా అది డ్రై అవ్వడానికి మూవీ ప్రైమ్‌లో ఉంటే 'గామి' అని అది కొత్తగా అనిపించింది. అందుకని దాన్ని పెట్టుకొని చూశాను. నాకు పెద్దగా అస్సలు నచ్చలేదండి. అసలు ఆ స్టోరీయే లాస్ట్ వరకు అర్థం కాలేదు క్లైమాక్స్ ఏంది అని. ఇంక మధ్యలో ఆపేసి ఇంక వీళ్ళేం చేస్తున్నారా అని వచ్చి చూస్తే నిద్రపోకుండా చూడండి ఏం ఆడుతా ఉన్నారు. ఇప్పుడు టైం 9:30, 10 అవుతా ఉంది. పడుకోమంటే పడుకోరంట. అల్లరి. ఇంక నేను ఫేస్ వాష్ చేసుకునేసాను. ఇంకా అలా జరిగిందనమాట ఆ రోజు. ఇంకిది నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయినాను హెడ్ బాత్ చేసుకొని. ఎందుకంటే ఈవినింగ్ మా ఊర్లో రాముల వారిది పెళ్ళుంది. దానికోసం అనేసని ఇల్లు మొత్తం అన్నీ క్లీన్ చేసుకునేసి ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయినాననమాట. చూసారా ఎర్లీ మార్నింగ్ 6 అండి టైము. ఎలా ఎండొస్తుందో అందుకే మీకు అలా చూపించాను. ఇంకా ఆ రోజు మధ్యాహ్నం నేనేమీ షూట్ చేయలేదు. ఇంకిది ఈవినింగ్ అనమాట. ఈ విధంగా ఫ్రెష్ అప్ అయ్యి పూజ చేసుకొని దీపం కూడా పెట్టేసుకున్నాను. ఎందుకంటే టెంపుల్‌కి వెళ్తున్నానండి. రాముల వారి పెళ్ళని చెప్పాను కదా! గుడి దగ్గరికి వెళ్తున్నాను. ఇంకా దానికోసం ప్రసాదము, పూలు, పండ్లు అన్నీ తీసుకున్నాను. ఈ ప్రసాదం వచ్చి పెరుగన్నం చేసుకున్నాననమాట. ఇంకా నేను ఖుషి వెళ్తున్నాను. ఉజ్వల్ రానమ్మా అన్నాడు.
ఇంకా నేను ఖుషి వచ్చామన్నమాట. ఇదే మా రాముల వారి టెంపుల్. మీకు చాలా సార్లు చూపించాను మా గుడిని. మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఎంత బాగా అలంకరించారంటే రాముల వారి గుడిని పెళ్లి రోజు అన్నమాట. చూసారా, చాలా ముచ్చటేసింది నాకు. చాలా బాగా అనిపించింది. మీకు కూడా ఒకసారి చూపిద్దాము అనేసి అలా చూపిస్తా ఉన్నాను. ఎంత బాగా డెకరేషన్ చేశారు చూడండి. ఇది పుట్ట అనమాట. ఎన్నో ఏళ్ల నుంచి ఉందండి ఇక్కడ పుట్టిది. మోహన చిన్నప్పటి నుంచి ఉందన్నమాట. కానీ ఇంకా పెద్దది, చాలా చిన్నదయిపోయింది. గుడి డెవలప్ చేసే కొద్దీ చిన్నదయిపోయింది. చాలా పెద్ద పుట్టండి. మీకు అలా చూపిద్దామని చూపిస్తా ఉన్నాను. ఇంకా లోపల ఇది గర్భగుడి అనమాట. అక్కడ దూరంగా కనపడుతుంది అది రాముల వారి పటము. ఇది ఉత్సవ పటం అన్నమాట. ఊరేగింపులో ఈ పటాన్ని ఊరేగిస్తారు. ఇప్పుడు ఈ ఫోటో పెట్టి పెళ్లి చేస్తున్నారు. ఇక్కడ అన్నీ సిద్ధం చేస్తున్నాం అనమాట. పెళ్ళికి ఏమేమి కావాలో అవన్నీ రెడీ చేస్తున్నాము. మెయిన్గా ఇక్కడ నేను ఓపెన్ చేసేటివి తాళిబొట్టు అనమాట. కాలి మెట్టెలు, బాసికాలు అవి. ఇంకా తాళిబొట్టుకి దారం కూరుస్తాం కదండి, ఇంకా అది చేస్తూ ఉన్నాము ఇక్కడ. ఇవే అండి అమ్మవారి తాళిబొట్టు, కాలిమెట్టెలు, స్వామివారిది, అలాగే బాసికాలన్నమాట. మీకు అలా దగ్గర నుంచి చూపిద్దాము అనేసి చూపిస్తూ ఉన్నాను. ఇక్కడ తాళిబొట్టుకి దారం కావాలి కదా, ఇంకా ఆ దారంకి పసుపు అవన్నీ పూసి రెడీ చేస్తూ ఉన్నామన్నమాట. ఇక్కడ రాముల వారికి సీతమ్మకి కంకణాలు కడుతున్నారండి చేతికి. అయ్యవారు అదే చూపిస్తూ ఉన్నారు. सूर्यार्थे सम्प्राप्ते सूर्य होमाजकाले सूर्य ग्रहाय स्वाहा चंद्रार्थे सम्प्राप्ते चंद्र होमाजकाले ఇది అమ్మవారి తాళిబొట్టు అనమాట. ఇంకా పెళ్ళికి ముందు ఇలా అందరికీ చూపిస్తూ ఆశీర్వాదం తీసుకోమంటారు కదండి, ఇంకా ఆశీర్వాదం కోసం అందరికీ చూపిస్తూ ఉన్నారనమాట అమ్మవారి తాళిబొట్టుని. ఇక్కడ అదే అందరూ ఆశీర్వాదం తీసుకుంటూ ఉన్నారు. చూశారు కదండి, రాముల వారి సీతమ్మ గారి పెళ్ళి అయిపోయింది. తర్వాత అందరికీ హారతి ఇస్తున్నారు. ఇంకా హారతి ఇచ్చేసిన తర్వాత తలంబ్రాల కార్యక్రమం అన్నమాట. పెళ్ళైన తర్వాత ఒకరికి ఒకరు తలంబ్రాలు పోసుకోవాలి కదా, ఇక్కడ అదే చేస్తున్నారు. నాకు పెళ్ళిలో చాలా ఇష్టమైన కార్యక్రమం ఏది అని అంటే ఈ తలంబ్రాలు అనండి. చాలా ఇష్టం నాకు. ఇలా తలంబ్రాలు పోసుకోవడం అన్నా, ఒకరికొకరు పోసుకుంటుంటే చూడడం అన్నా చాలా ఇష్టము.
ఇంకిక్కడ నేను కూడా రాముల వారికి సీతమ్మకి తలంబ్రాలు పోసి దండం పెట్టుకుంటూ ఉన్నాను. ఇంకా కొబ్బరికాయ తీసుకొచ్చాం కదా, ఇంకా అది కొబ్బరికాయ కొట్టేసి హారతి ఇచ్చేసానమాట. ఇంకా ఆడ అందరూ కొబ్బరికాయలు తెచ్చి హారతి ఇస్తారు పెళ్ళి అయిపోయిన తర్వాత. అదే ఇక్కడ నేను చూపిస్తున్నాను. చాలా అంటే చాలా బాగా జరిగిందండి రాముల వారి పెళ్ళి. మీరు కూడా దండం పెట్టుకోండి అంతా మంచిగా జరగాలి అనేసని. ఇంకిక్కడ ప్రసాదం టైం అనమాట. ప్రసాదం పులిహోర, నెక్స్ట్ పప్పుల పొడి ఇలా చాలా పెట్టారు. ఇంకా చూసారా జనము ఎట్లున్నారో, ఫుల్గా ఉన్నారనమాట. జనమైతే సందడి సందడిగా బాగునింది, చాలా కలగా ఉనింది గుడి దగ్గర అయితే. ఇంకా నేను కూడా ప్రసాదం పెట్టించుకొనేసి ఇంటికి వచ్చేసాను. అప్పటికే టైము 9 అలా అయిందనమాట. 6కి వెళ్ళిందా అని 9కి వచ్చాను పెళ్ళి కంప్లీట్ అయ్యేసరికి. ఇంక ఇక్కడ ఉజ్వల్ ఖుషీకి ప్రసాదం అంటే చాలా ఇష్టం అండి. ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ప్రసాదం అంటే. ఇంకా అదే పెట్టుకొని తింటూ ఉన్నారు ఇద్దరు. ఇంక ఈ లోపల ఖుషీకి హెడేక్ వచ్చేసింది అనమాట. అమ్మ తలనొప్పిగా ఉంది, నాకు హెడ్ మసాజ్ చేయమ్మా అని అనింది. ఎందుకంటే ఈవినింగ్ తలకి పోసుకునింది, అది తల సరిగ్గా ఆరిపోయేసరికి తలనొప్పి అనింది. ఇంక జండు బామ్ పెట్టి తల మసాజ్ కొంచెంసేపు చేశాను. ఇంకా మోహన 9:30 9:40 అలా వచ్చి రెడీ అవ్వండి బయట వెళ్ళి టిఫిన్ తినేసి వద్దాము అని అన్నాడు. ఇంకా సరే సరే అనేసని గబగబా రెడీ అయ్యాము. ఎక్కడికి వచ్చామంటే టిఫిన్కి ముల్బాగల్ అనమాట. ఇది కూడా మీకు చూపించాను, రెగ్యులర్గా వస్తూనే ఉంటాం, మా ఇంటికి దగ్గరలో అనమాట ఈ టిఫిన్ సెంటరు. ఇంకా అక్కడికి వచ్చి టిఫిన్ చేసాము. యాజ్ యూజువల్ ఇక్కడ పొడి దోశ, గీ దోశ, సెట్ దోశ అన్నీ ఉంటాయి. తట్టి ఇడ్లీ చాలా బాగుంటుంది. నాకు సాంబార్ బాగా ఇష్టము, పొడి దోశ బాగా ఇష్టం అనమాట. ముల్బాగల్ దోశ చాలా బాగుంటుంది. ఇంకా టిఫిన్ లైట్గా తినేసి ఆల్రెడీ పెరుగన్నము పులిహోర తిన్నాం కదండి, పెద్దగా ఏం తినలేదన్నమాట. ఒక్కొక్కరు 2 ఇడ్లీ తిన్నాం అంతే. ఇంకా ఇంటికి బయలుదేరేసాము. ఇది ఫ్రెండ్స్ ఈరోజుటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.